వాణినగర్ మాది సార్. వాణినగరు మా కొడుకు బొంబాయిలో ఉండింటివి. బొంబాయిలో రూమ్లో ఒక దగ్గర ఉన్నాము. ఆడ కొట్టుడు తిట్టుడు ఇట్లా బాగా గొడవ పెట్టాడు. ఆడ కూడా టౌన్లో పెట్టా కానీ అట్లనే భయం లేకుండా ఉన్నాడు. ఇక్కడ మేము భూమి కొన్నాము, అర్ధగుంట భూమి కొన్నాము. అది ఆ జాగాలో ఇల్లు కట్టేసినాము. 18 ఏళ్ళ కింద జాగా కొన్నాం. తర్వాత 2 సంవత్సరం కింద ఇల్లు కట్టినాక అందులో ఉన్నాము. ఉంటే మమ్మల్ని వెళ్ళగొడుతుంది. నా పేరు మీద ఉంది, మీరు వెళ్ళిపోవాలి అంటుండు. బాసన్లు బట్టలు అన్నీ బయట పడేసిండు. బాగా గొడవ చేస్తుండు. అడిగాను, నేను టౌన్ కూడా పోయినా సార్. పోతే ఆడ కూడా వాళ్ళు ఎక్షన్ తీసుకున్నారు. బయట కూర్చోబెట్టారు, లోపల కూర్చోబెట్టారు. కొంచెంసేపు మళ్ళీ తోలేసేసి మమ్మల్ని సామాన్ అంతా లోపల పెట్టుకొని ఉండమని చెప్పారు. ఉన్నాక ఇప్పుడు ఏమంటుండు, మేము ఇల్లు అమ్మేస్తామంటారు సార్. మేము ఎక్కడ పోడు ఇట్లా చేస్తుండే. 6.5 భూమి కొన్నాము, అది కూడా అమ్మేసుకున్నాడు. కొడుకు బొంబాయిలో ఇల్లు కొనిచ్చినాము, ఆయన సొంతము. అందులో ఉన్నాడు ఇప్పుడు పోయి ఆ ఇంట్లో. ఇక ఇద్దరిని వెళ్ళిపోమంటుండు. మా భర్తకేమో అస్తమా ఉన్నది, నాకేమో నడు నొప్పులు కాళ్ళ నొప్పులతో నేను పని చేయలేను. ఇప్పుడు ఇక డబ్బులు ఇస్తలేడు, మమ్మల్ని చూస్తలేడు, మాకు అన్నం పెడతలేడు. వెళ్ళిపోమని అంటారు. పిచ్చ పడుకొని బతుకమంటుండు, మట్టి గుప్పి బతుకమంటుండు సార్. వీళ్ళ భర్త శంకర్, వీళ్ళ భర్త కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వీళ్ళు ఇచ్చిన సొంత ఇల్లు కట్టించారు. అట్లాగే బొంబాయిలో కూడా కట్టించిన ఆ ఇల్లు కూడా కొడుకు హరీష్ అమ్ముకున్నాడు. అంతేకాకుండా మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళిపోమని విపరీతంగా వేధిస్తుండ్రు. భార్య భర్తలు వేసి మమ్మల్ని కొడుకున్నారు. మేము వేయలేకపోతున్నాం. మేము తినడానికి మాకు తిండి కూడా లేదు. ఆ ఇంట్లో మా ఇంట్లో మేము ఉండాలి అని మాకు సీనియర్ సిటిజన్ అసోసియేషన్కు ఈరోజు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు మేము మా అసోసియేషన్ ద్వారా పిటిషన్ రాసి ఆర్డీఓ గారికి సమర్పిస్తున్నాం. అయితే ఎవరైతే ఈ పిల్లలు తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారో వారికి చట్ట ప్రకారం 6 నెలల జైలు శిక్ష కూడా విధించే వీలున్నది. అట్లాగే ఎవరైతే వాళ్ళ ఆస్తులను గిట్ట గిఫ్ట్ డీడ్ చేసుకున్నారో లేకపోతే ఇంకే రీత్యా మోసం చేసుకున్నారో అట్టి ఆస్తులను కూడా తిరిగి తల్లిదండ్రుల పేరు మార్పించే వీలు కలెక్టర్ గారికి ఉన్నది. ఇటువంటి వయోవృద్ధులను తల్లిదండ్రులు కూడా నిరాకరించే పిల్లలకు విస్మరిస్తే తప్పకుండా శిక్షలు ఉంటాయి. వారి తరఫున మేము మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, మా కౌన్సిలింగ్ అధికారి హనుమంత్ రెడ్డి గారు, మా అసోసియేషన్ సభ్యులందరం కూడా మరి నిరంతరం వీళ్ళ వీళ్ళకు వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా అసోసియేషన్కు చాలా మంచి పేరు వచ్చింది. మేము దాదాపు ఈ సంవత్సరంలోనే ఒక 460 కేసులను మేము పరిష్కరించగలిగినాం. ఇంకా ప్రతిరోజు ఇలాంటి బాధితులు వస్తూనే ఉన్నారు. ఇలాంటి బాధితులకు గౌరవ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన జగిత్యాల ఆర్డీఓ మన మసూదన్ గారు కూడా తమ న్యాయం చేస్తున్నారు. ఈ విషయంలో కూడా మరి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారికి. వయోవృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం భట్టు హరీష్కు తగు శిక్ష కూడా మరి కేసు నమోదు చేసిండ్రు. అట్లాగే ఈమె త్వరలో ఈరోజు ఎస్పీకి కూడా ఫిర్యాదు చేస్తానని వెళ్తున్నారు. మరి ఈ సందర్భంగా ఈమె ఆస్తి ఈమెకు తిరిగి వచ్చేటట్టు, అట్లాగే ఈమె బాధపెడుతూ ఈ కొడుకు కానీ కోడలు కానీ సామాన్ బయట వేయడం, బాగా హింసించడం లాంటి చర్యలు పునరావృతం కాకుండా మరి గౌరవ ఆర్డీఓ గారు తమ చర్యలు తీసుకోవాలని, అట్లాగే పోలీసులు కూడా ఈ విషయంలో తమ చర్యలు తీసుకోవాలని మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున మేము కోరుతా ఉన్నాం.